హల్లెలూయా. ఇది నా వాక్యము. యోం దెబిరీం 11వ తారీఖు 4వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట. మొదటి రాజులు రాసిన 2వ గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. ఏలియాతో ఇలాగ సెలవిచ్చును, ఏమా, ఇశ్రాయేలు వారిలో దేవుడన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవత అయిన బయల్జెబూలు నొద్ద మీరు విచారింపబోచున్నారా? ఈ రోజుల్లో ఏదైనా శ్రమ వస్తే అనేక మంది దగ్గరికి పరుగులు ఎడుతున్న వాళ్ళు ఎక్కువైపోతా ఉన్నారు. వాళ్ళల్లో మనుషుల యొక్క సలహా కోసం పరుగులెత్తే వాళ్ళు కొంతమంది అయితే, నిజ దేవుళ్ళు కాని వాటికి, అవి ఏ విధంగానూ ఉపయోగకరము కాని వాటికి, చెవులుండి వినని వాటికి, కళ్ళుండి చూడని వాటికి, నోరుండి మాటలాడలేని వాటికి, నక్షత్రాల సమూహానికి ఇలాగ విచారించేవారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మంచి లేదా శకునము వాటిని చూచుకునే వాటి దగ్గరికి వెళ్ళి పరుగులు పెడతా ఉంటుంటారు. ఆ పరుగులు పెట్టినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏవో లెక్కలు కట్టి, వాళ్ళు ఏవో చూసి, నక్షత్రాలను బట్టి ఏటేటో చూసి, ఏమా దాన్ని బట్టి వాళ్ళేవో లెక్కలు కట్టి చెప్పినప్పుడు ఓకే ఇది మంచిది, ఇది జరుగుతుందని నమ్మకం పెట్టుకుని వచ్చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇక్కడ కూడా జీవము గల దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డ, ఆ వ్యక్తి అతను మహారాజు. ఆ మహారాజుకి అనారోగ్యం వచ్చింది. అనారోగ్యం వస్తే నీవెక్కిన మంచం మీద నుంచి కిందకి దిగుతానా లేనా? అతనికి అనారోగ్యం వచ్చింది, అతను మంచం మీదకి ఎక్కాడు. ఆ మంచం మీద నుంచి కిందకి దిగుతానా లేదా? నాకు ఆరోగ్యం వస్తుందా లేదా? నేను చక్కగా ఉంటానా లేదని నా గురించి విచారించండి అని దేవుని విడిచిపెట్టి మరి ఒక వైపుకి పరుగులెత్తారు. పరుగులెత్తడానికి జనాన్ని పంపించినప్పుడు వాళ్ళు వెళుతున్నప్పుడు దైవజనుడైన ఏలియా వారిని ఎదుర్కొని వచ్చి, ఇశ్రాయేలులో దేవుడు అన్నవాడు లేడు అనుకున్నారా? ఈ రోజు నీ వెటు పరుగులెడుతున్నావు. జీవ గ్రంథాన్ని చేత పట్టుకోలేని వాళ్ళు వేరొకరు. కానీ జీవ గ్రంథాన్ని చేత పట్టుకున్న తర్వాత నీవు ఎటు పరిగెట్టాలి? శ్రమ వచ్చినా, ఆపద వచ్చినా, ఆనందం వచ్చినా, ఏదైనా దేవుని వైపుకే పరుగులు పెట్టాలి. ఆదికాండము 1వ అధ్యాయంలో వెలుగు మంచిది అని చెప్పిన గొప్ప దేవుడు. మంచిది మంచిది మంచిదని మొట్టమొదట బైబిల్ గ్రంథం ఆదికాండం 1వ అధ్యాయంలోనే రాయించిన గొప్ప దేవుడు. నీ జీవితంలో మంచి జరగాలి అంటే నువ్వు దేవుని దగ్గరికి పరుగులెడితేనే నీకు మంచి అవుతుంది. నువ్వు ఎక్కిన మంచం నుంచి నువ్వు దిగుతావు, నీ అనారోగ్యం నీకు తగ్గిపోతుంది. నువ్వేదైతే అవకాశాలు కావాలనుకుంటున్నావో దేవుని చిత్తంలో అది దేవుడి కృపలో వస్తాయి. కానీ మంచి కోసం వెతుకులాట ఎక్కడ వెతుకుతున్నారు? వీళ్ళు బురదలో వెతుకుతున్నారు, మట్టిలో వెతుకుతున్నారు, బూడిదలో వెతుకుతున్నారు. కానీ అక్కడ మంచి ఉండదు. దైవ జనాంగమా, దేవుని జీవ గ్రంథాన్ని ఒక్కసారి చేత పట్టుకున్న తర్వాత నీకేమి వచ్చినా ప్రార్థనలో కూర్చొని ప్రభువా అని అడిగినప్పుడు దేవుడు నీకు సమాధానం ఇస్తాడు. దేవునిని విడిచిపెట్టి మరి యొక్క వైపుకి వెళ్ళి విచారిస్తే దేవుడికి ఆ విషయాలు మహారోషము. ఖచ్చితంగా నువ్వు అనుకున్న మంచి ఉండదు. కానీ ఏదైతే నువ్వు అనుకోకుండా బాధపడుతున్నావో ఆ చెడే నీ మీదకి వస్తుంది. కానీ నీకు మంచి కావాలంటే దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు దేవుడు నీ బ్రతుకును, నీ పరిస్థితిని మార్చును గాక. ప్రైజ్ ది లార్డ్.